నమస్తే, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మీరు అందరూ చాలా బిజీ అని తెలుసు, బట్ టైం తీసుకుని నా వీడియోస్ చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అదే కొంచెం టైం తీసుకొని కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ దాకా అయితే వచ్చేస్తాయి. వీడియో మనిషి రోజు చూపిస్తున్నా అనుకుంటున్నారేమో, నేనైతే ఫుడ్ కార్నివాల్కి వెళ్తున్నాను పోషక్తో కలిసి బై వాక్. ఎందుకంటే పార్కింగ్ స్పేస్ అస్సలు ఖాళీ ఉండదని చెప్పారు, అందుకని చెప్పి ఇద్దరం నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ వాక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ కార్నివాల్ అంటే అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం చూపించినట్టే చాలా మంది ఫ్రెండ్స్ కలుస్తారు, ఇంకా చాలా ఫుడ్ ఉంటుంది, అందరితోనే ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెండ్స్ని కలిసేసి పోషక్ని అయితే ఫన్ జోన్ దగ్గర దింపేశాను. ఇది అయితే ఇక్కడ ప్రైవేట్గా పెట్టిన ఫన్ జోన్. 30 రియాస్ తీసుకున్నారు 1 అవర్కి. ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చంట. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ 2 ట్రాంప్లిన్స్కి 25 రియాస్ తీసుకున్నారు. ఇదైతే చాలా బాగుందని చెప్తాను. దెన్ అక్కడి నుంచి అయితే ఒక మలేషియన్ కౌంటర్కి వెళ్ళి ఫుడ్ కౌంటర్ దగ్గర బొబ్బటి అయితే ట్రై చేశాను. ఫ్రాంక్గా చెప్తున్నాను, నేనైతే మాచా అని చెప్పేసి ఒక ఫ్లేవర్ ట్రై చేశాను. ఇంకెప్పుడు ట్రై చేయను, అంత వర్స్ట్గా అనిపించింది. బట్ బోబాస్ అయితే బాగున్నాయి. మీలో ఎంతమంది ఈ మాచా ఫ్లేవర్ ట్రై చేశారు? లెట్ మీ నో ఇన్ కామెంట్స్. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇట్లా ప్యారడీ అయితే జరుగుతుంది, పెద్ద పెద్ద టాయ్స్తోని, యాంగ్రీ బర్డ్, బేయర్, ఇంకా ఒక ఎలిఫెంట్, క్యూట్ ఎలిఫెంట్తోని అందరూ అక్కడే ఉన్నారు. ఇదైతే సింపుల్లీ జస్ట్ లైక్ ఏ జాతర, మన సైడ్ ఉంటుంది కదా, అలా జాతరలో తీసుకెళ్ళినట్టే వీళ్ళనైతే ఒక ప్యారడీలా తీసుకొని వెళ్తున్నారు. మొత్తం జనం అంతా అక్కడనే ఉన్నారు. ఇంకా ప్యారడీ నుంచి ముందుకు వెళ్తే చాలానే కౌంటర్స్ ఉన్నాయి. చెప్పాను కదా జస్ట్ లైక్ జాతర అని చెప్పి. సో ఇక్కడైతే షాపింగ్ కూడా ఉంటుంది, జ్యువెలరీ, క్లాత్స్ అన్ని. బట్ ఏవి కూడా మనం కొనేలా ఉండవు. మోస్ట్ ఆఫ్ ద ఎటైర్ అంతా కూడా లైక్ ముస్లిం ఎటైర్లా ఉంటుంది. బట్ మనకి కూడా దొరుకుతాయి కొన్ని కుర్తాస్, ఇలాంటివి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందుకే నేను వాటి జోలికి అయితే పోలేదు. ఇంకా బెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా ప్లాంట్స్ అయితే సేల్ చేస్తారు, చాలా బాగున్నాయి. ఈ బొడ్డోని చూడండి, యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి నోట్లోంచి ఒక్కటే వర్డ్ వస్తుంది ఇప్పుడు చూసినా. చూసారా, వాడి నోటి నుంచి ఎప్పటిది వస్తుంది లంబోర్గిని అని చెప్పేసి. అది 4 crores అంట. ఏముంటుందండి కార్లో 4 crores పెట్టి కొనేలాగా? నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంకా వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి ఆ ట్రాంప్లిన్ దగ్గర అయితే దింపేసి మేమైతే మళ్ళా వచ్చాము. ఎందుకంటే మొక్కల కోసం అని చెప్పేసి ఇక్కడైతే చిన్నగా కరివేపాకు, అన్ని వెజిటేబుల్స్ అయితే అమ్ముతున్నారు. సో అన్నీ కూడా 2 రియాస్ 3 రియాస్ అయితే ఉన్నాయి. బట్ ఎక్కువే. 3 రియాస్ మీన్స్ ఆల్మోస్ట్ 70 రూపీస్ 80 రూపీస్ అలా అవుతుంది. బట్ ఇందులో కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాము. లాస్ట్గా 1 అవర్ అయిపోయింది. పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము వెనక్కి అక్కడి నుంచి. ఓకే, ఇలా లాస్ట్ టైం మన వాళ్ళు అదర్ కంట్రీ వాళ్ళు ఎవరో కండక్ట్ నేను నైట్ వచ్చేసి సేమ్ కార్నివాల్కి ఇప్పుడు మళ్ళీ వచ్చాము. ఆఫ్టర్నూన్ 3 అయింది. ఎందుకంటే సూర్య లేరు నైట్. నాకు కొన్ని మొక్కలు మట్టి తీసుకోవాల్సింది ఉంది, సో అందుకని చెప్పి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నప్పటికీ తెలుగు సాంగ్ వస్తుంది. బట్ అల్లర్జునటల్ అంటారు, ఐకాన్ స్టార్ కదా, అది కావాలన్నప్పుడు తెలుగు సాంగ్ వస్తుంది. అఫ్కోర్స్ మొత్తం అంతా ఖాళీగా ఉంది. హడావిడి, జనము, గోల్, అసలు ఏమి తినాలో ఏమి కొనుక్కోవాలో కూడా తెలియలేదు. సో నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వచ్చాము, బికాస్ సూర్యకైతే నైట్ షిఫ్ట్ ఉంది. సో ఎర్లీగా 3:30కి వచ్చేసి మాకేం కావాలో తీసుకుందాం అని అనుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఒక స్వీట్ స్టాల్, కునాఫా అయితే ఉన్నాయి. మొత్తం 3 టైప్స్ చాలానే ఉన్నాయి. సో మేము బేసిక్ చీజ్ అయితే తీసుకున్నాము. దెన్ అక్కడ నుంచి బొంబాయి చాట్కి అయితే వెళ్ళాము.
ఇక్కడ వచ్చేసరికి మోమోస్ తీసుకున్నాము. ఇవి అయితే చాలా బాగున్నాయి చూడడానికి కూడా. దెన్ అక్కడి నుంచి సోగత్ అని చెప్పి ఇంకొక దానికి వెళ్ళాము. ఇది అయితే ప్యూర్లీ పాకిస్తానీ రెస్టారెంట్. బట్ ఏంటి అంటే హెల్తీగా సమోసా బాగుంటుంది, బట్ చూడడానికి అన్నీ కూడా మన ట్రెడిషనల్ ఫుడ్లా ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే 2 సమోసా కూడా తీసుకున్నాము. షవర్మా, మోమోస్, సమోసా, కునాఫా, ఇంకోటి చాక్లెట్. లోటస్ బిస్కో, చాలానే స్నాక్స్ ఉన్నాయి. కునాఫా ఫ్రమ్ అరబిక్ స్వీట్స్, ఇండియన్ బొంబాయి చాట్, ఇది ఎక్కడిదో దేశం పేరు గుర్తులేదు, అండ్ పాకిస్తానీ సమోసా. మొత్తం అన్ని ఐటమ్స్ అనే ఎదురుగా పెట్టేసుకొని మేము ముగ్గురం అయితే ఫుల్గా కుమ్మేసాము. కోర్స్ మేము ముగ్గురం కూడా ఫుడ్డీస్ అంటే ఏమో బీభత్సంగా తినేస్తామని కాదు, బట్ అన్ని ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటాము. సో అందుకని చెప్పి ఇన్ని వెరైటీస్ తెచ్చుకొని ఇంటికాడ ప్రశాంతంగా కూర్చొని అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. అన్ని రకాలు లైక్ స్వీట్, హాట్ అన్ని ట్రై చేసాము. చాలా బాగుందని చెప్తాను. మంచి ఎక్స్పీరియన్స్ ఈ కార్నివల్ అయితే. ఇంకా మీరు మాత్రం ఎంతసేపు అని మేము తినడం చూస్తారు. అందుకే ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. ఎలానో ఇంతవరకు చూసారు కదా, అదే చేత సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. మీరు చేస్తారు. ఐ నో యు ఆర్ ఎ గుడ్ పీపుల్, రైట్? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. బై బాయ్.